ఆర్టీసీ సమ్మెలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో రెండో రోజు కూడా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్టాండ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఈవీ ప్రైవేట్ సర్వీసులను పోలీస్ భద్రత మధ్య నడిపిస్తున్నారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె ప్రభావంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పాషా అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజా రవాణా పాలమూరు జిల్లాలో పూర్తిగా స్తంభించింది. జిల్లాలో 10 డిపోల పరిధిలో మొత్తం 950 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 3500 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో నిన్న అంతా కూడా ప్రజా రవాణా చిన్న భిన్నంగా మారినటువంటి సిచ్యువేషన్ పాలమూరు జిల్లాలో కనిపించింది. అదే మాదిరిగా రెండవ రోజు ఈరోజు కూడా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఈవీ బస్సులతో పాటు పలు అద్దె బస్సులను పోలీస్ పహారాలో నడిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మహబూబ్ నగర్ జిల్లాలో కనిపిస్తూ ఉంది. కానీ జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్నల్ గ్రామాలకి ఆయా మండలాలకి సంబంధించినటువంటి రవాణా మాత్రం పూర్తిగా నిలిచిపోయిందని చెప్పాలి. అయితే అద్దె బస్సులు నడిచేవి మొత్తం కూడా కంప్లీట్గా రాయచూరు వైపు నుంచి ఇటు హైదరాబాద్ వైపుకు మాత్రమే నడుస్తున్నాయి. కానీ జిల్లాలో అంతర్ జిల్లాలకు సంబంధించినటువంటి అంతర్ మండలాలకు సంబంధించినటువంటి రవాణా వ్యవస్థ మాత్రం బస్సులు మాత్రం ఏమాత్రం నడవట్లేదు. మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నాము. ఈ సమయానికి సాధారణ సమయంలో రద్దీగా ఉండేటువంటి బస్టాండ్ నిర్మానుష్యంగా మారినటువంటి సిచ్యువేషన్ని మనం గమనించవచ్చు. అయితే ఇప్పటికే చాలామంది ఎంప్లాయీస్ ఈ సమయానికి ఆయా గ్రామాలకు కానివ్వండి ఆయా మండలాలకి హైదరాబాద్కి తరలి వెళ్తుంటారు. ప్రస్తుతము బస్సులు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయంగా ఆయా ప్రైవేట్ వాహనాలతో పాటు క్యాబ్లు మ్యాక్సీ క్యాబ్లలో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి మహబూబ్ నగర్ జిల్లాలో కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే తమ న్యాయమైన డిమాండ్లు అమలు చేయకపోతే తాము ఎంతవరకైనా పోవడానికి సిద్ధమే అని చెప్పేసి కార్మికులు పేర్కొంటున్నారు. మరోపక్క ఈరోజు ధర్నాకి పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా డిపోల పరిధిలో ఉన్న కార్మికులంతా పాల్గొంటారని చెప్పేసి కార్మిక సంఘాలు చెప్తున్నాయి. మరోపక్క ప్రైవేటు వాహనాలకు సంబంధించినటువంటి యజమానులు డ్రైవర్లు సైతం తమ న్యాయమైనటువంటి సమ్మెకి సహకరించాలి, అంతేకాని బలవంతంగా పోలీసులు నడపాలని చూస్తే అది సరైంది కాదు అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క పోలీసులు ఇప్పటికే ఆయా జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఎస్పీలు ఎక్కడ కూడా ప్రజా రవాణా వ్యవస్థని దెబ్బతీయొద్దు, అదే మాదిరిగా నడిచే బస్సుల్ని ఆపినా లేదా వారిని అడ్డు తగిలినా కూడా కఠినంగా చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం ఈవీకి సంబంధించినటువంటి బస్సులు పలు ప్రైవేట్ బస్సులు హైదరాబాద్ వైపుకు నడుస్తున్నాయి, మరోపక్క ఇటు రాయచూరు వైపుకు నడుస్తున్నాయి. కానీ ఈ అంతర్ జిల్లాలకు సంబంధించినటువంటి రవాణా వ్యవస్థ మాత్రం పూర్తిగా స్తంభించిపోయింది. మరోపక్క ఆయా గ్రామాలకి ప్రభుత్వ ఉపాధ్యాయులు వెళ్లాల్సి ఉంది. వారంతా కూడా ప్రైవేటు వాహనాల్లో తరలి వెళ్తున్నారు. మరోపక్క కార్గో సేవలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అయితే మొన్న ట్రాన్స్పోర్ట్లో వేసినటువంటి కార్గో సర్వీసులన్నీ కూడా నిలిచిపోవడంతో పలు వస్తువులు కానివ్వండి పలు డాక్యుమెంట్స్ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ మనకి పాలమూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది. మరో 4-5 రోజుల పాటు కార్గో సర్వీసులు పూర్తిగా నిలిపివేస్తామని చెప్పేసి ఆయా డిపోల పరిధిలో పనిచేస్తున్నటువంటి కార్గో సర్వీస్ యాజమాన్యాలు చెప్తున్నటువంటి పరిస్థితి మనకి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది.